హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామందికి చేతబడి అంటే గురించి తెలిసి ఉంటుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఇది చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళకి ఎప్పటి నుంచో ఈ చేతబడి అనేది తెలిసే ఉంటుంది. ముఖ్యంగా చేతబడిలో 5 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఆ 5 రకాలని ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. మొదటిది, నిండుగా వెలుగుతున్న దీపాన్ని ఆర్పకుండా ఆ ప్రదేశంలో ఒక గొయ్యి తవ్వి పాతి పెడతారు. ఆ మరుక్షణమే నిర్మాణంలో ఉన్న ఆ ఇల్లు చేతబడికి గురవుతుంది. 2, నిర్మాణంలో ఉన్న ఇంటిలో తుమ్మ చెట్టు కర్రను ఒక బొమ్మలా చేసి ఆ నల్ల పూడిని బలి ఇచ్చి దాని రక్తం ఒక పాత్రలో నింపి అందులో ముందుగా తయారు చేసిన బొమ్మని తడిపి ఆ ఇంటి దగ్గర పాతి పెడతారు. అలా చేసిన తర్వాత నుండి ఆ ఇల్లు చేతబడికి గురవుతుంది. 3, ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వారి ఫోటోని కానీ అతడి బట్టలు కానీ ఆ వ్యక్తిని కాల్చిన తర్వాత మిగిలిన ఎముకలలో ఒక ఎముకను కానీ నిర్మాణంలో ఉన్న ఇంట్లో పాతి పెట్టినట్లయితే అప్పటి నుండి ఆ వ్యక్తి ఆత్మతో పాటు పిశాచాలు కూడా ఆ ఇంట్లో సంచరిస్తాయి. 4, ఈ చర్య చాలా భయంకరమైనది. కోరికలు తీరకుండా చనిపోయిన వారి తల వెంట్రుకలను గోళ్లను సంపాదించి వాటితో అర్ధరాత్రి నిర్మాణంలో ఉన్న ఇంట్లో చేతబడి చేస్తే అప్పటి నుండి ఆ ఇంట్లో పిశాచాలు సంచరిస్తాయి. 5, ఇది కుటుంబాన్ని నాశనం చేసే చర్య. ఒక నిండు గర్భవతి ఎవరైనా ఉంటే ఆమె తల వెంట్రుకలను ఒక చెడ కింద అల్లి దానికి చేతబడి ప్రయోగించి, అంటే దాని మీద శుద్ధ పూజలు చేసి కొత్తగా నిర్మాణంలో ఉన్న ఇంట్లో దాన్ని పాతి పెడితే ఆ ఇంట్లో ఎవరైనా గర్భవతి ఉన్నట్లయితే ఆవిడకు బిడ్డ పుట్టగానే మరణిస్తుంది. ఈ 5 విద్యల్లో చాలా భయంకరమైనవి. ఈ 5 విద్యలు చేతబడిలో 5 భాగాలు. కానీ చేతబడి గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మీకు దీని పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. అప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మిగిలిన వీడియోస్ని చూడండి.